రెండవ మాట లూకాసు వార్త 23:43. ఫస్ట్ది 23:34, రెండవది 23:43. ప్రియులారా, సిలువను గుర్చిన మాటలు ధ్యానించాలంటే లూకాసు వార్త 23 అధ్యాయం అంతా చదవాలి, లేదా యోహాను సువార్త 19వ అధ్యాయం చదవాలి. ఇంకా బలం కావాలంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవాలి. కనుక ఈ 3 అధ్యాయాలు చదివితే తప్ప కంప్లీట్ పిక్చర్ మనకు కనపడదు. ఏనుగును పట్టుకొని కొంతమంది ఏనుగు అంటే ఎలా ఉందంటే ఏమి లేదురా అది ఒక స్తంభం అన్నట్టు, ఒక తొండం పట్టుకొని గుడ్డోడు ఒక తొండం పట్టుకొని ఏమనుకుని మొత్తం ఏనుగు అంటేనే ఒక తొండం లేక ఒక స్తంభం అన్నట్టు కాదు. మొత్తం ఏనుగునంత చూడాలంటే, కళ్ళు ఉండాలంటే అన్ని అధ్యాయాలు చదవాలి. లూకా 23, యోహాను 19, మత్తయి 27 అవి రాసుకోండి అట్లా. అప్పుడు తర్వాత మీ ఇంటికి పోయి ధ్యానం చేయొచ్చు. పాప క్షమాపణ పొందకపోతే క్రైస్తవుడని కానీ క్రైస్తవురాలని కానీ పిలవటానికి నువ్వు అర్హుడవు కాదు. రెండో విషయం, నువ్వు పరలోక రాజ్యానికి రావడానికి ఎలిజిబిలిటీ నీకు లేదు. యేసు ప్రభు క్షమాపణ పొందని వాడు ఎవడు కూడా నిత్య జీవంలో ఉండడు. భ్రమపడద్దు. ఫస్ట్ది నెరవేర్చు ప్రభువా, లేకపోతే ఈ రోజు నుంచి అడుగు, ఇక్కడి నుంచి అడుగు. నన్ను క్షమించావని నువ్వు చెప్పేంత వరకు ఈ సంవత్సరం ప్రార్థన విడిచిపెట్టాను అయినా నా హృదయంలో సమాధానం దొరకాలి, ప్రవహించాలి అని అడుగటం స్టార్ట్ చేయి. రెండవ మాటలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఊరికి నీతో చెప్పుచున్నాను అనలే, నిశ్చయత. మొదటిది రక్షణ అయితే, మొదటిది క్షమించబడటం అయితే, మొదటి మెట్టు అయితే, రెండవ మెట్టు అష్యూరెన్స్ కావాలి. ఇది చాలా సంఘాలు చెప్పని వాక్యము. ఏదో ఉపమానాలు, కథలు, స్టోరీలు చెప్పుకొని వెళ్ళిపోతున్నాం కాదు. రెండవది, రక్షింపబడింది వాస్తవమే అయినా నీవు నిశ్చయత పొందుకొని తీరాలి. అది రెండవ మాట. హల్లెలూయా. మొదటిది యేసు ప్రభు చేసిన పక్షంగా మాటను చూస్తే విజ్ఞాపన, రెండవది చూస్తే ప్రియులారా అది విమోచన. ఇప్పుడు ఎవరిని విమోచించినట్టు? దొంగను విమోచించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దొంగలో మారు మనసు కలగకపోయింటే, దొంగలో విశ్వాసం లేకపోయింటే, నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పింటే, మరలా నీ వచ్చినప్పుడు అంటే రెండవ రాకడను కూడా నమ్మాడు. దొంగ ఏం నమ్మాడు? ఆయన రాజ్యం వేరని నమ్మాడు. ఆ రాజ్యపు కండిషన్లే వేరని నమ్మాడు. రెండవ రాకడలో ఆయన మళ్ళా వస్తాడని నమ్ముతున్నాడు. విశ్వాసి. సిలువలో ఉన్న దొంగ ఎవరు? దొంగ అని నువ్వు నేను పెట్టాం పేరు, కానీ దేవుడు అతన్ని పెట్టిన పేరు విశ్వాసి. వీడు కూడా నమ్ముతున్నాడు. అందుకే అక్కడ ఏమన్నాడు? అందుకైనా వానితో, ఎవరితో మాట్లాడుతున్నాడు? దొంగతో మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడతామా దొంగలతో? వాళ్ళతో ఓవర్ యాక్షన్ చేసేది ఎవరంటే మనమే. దొంగలు, వ్యభిచారులు అంటే దూరం పెట్టడం, ఏదేదో చేసి. కానీ అటువంటి వాళ్ళందరూ బైబిల్ రక్షణ పొందారు. లంచాలు తీసుకునేవాడు కూడా ఉన్నాడు, జక్కయ్య అని. అందరు అసహించుకున్న వ్యక్తి. కానీ యేసుప్రభు అంటాడు, నేడు నేను మీ ఇంట ఉండవలసి వచ్చింది. దేవుడు నీకు ఈరోజు రక్షణ ఇవ్వాలనుకొని వచ్చాడు రా. ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే మేలు. నువ్వు విడిచిపెడితే మేలు కాదు, నువ్వు తెలుసుకుంటే మేలు. హల్లెలూయా చెప్పండి. దుఃఖంతో కూర్చోవాకేడా, కొంపదీసి ఏడ్చొద్దు. యేసు శిలువలో చనిపోయి 2000 సంవత్సరం అయింది. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ఆ వార్త ఈరోజు చెప్తున్నాం, చాలా మందికి తెలియదు ఇంతకాలం. రెండవ మాట ఏంటి? నేడు అంటే రక్షణ నిశ్చయతను ప్రొలాంగ్ చేయొద్దు. అవసరమైతే ఈరోజే పొందుకో. రేపు వస్తుంది, మొన్నాడు వస్తుంది, రేపుకి రూపు లేదు. ప్రభువా రేపు నుంచి నేను ఉపవాసం చేస్తా. ఎవరికి కావాలరా? నేడే. దేవుని మాట ఎప్పుడు ఏమంటుంది?
నేడే. సైతాన్ ఏమంటాడు? రేపే, రేపు చేస్తాను ఆయన. రేపటి సంగతి రేపు, రేపటిని గూర్చి చింతపడకూడదు. మత్తయి సువార్తలో కదండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రేపటిని గూర్చి చింతపడద్దు, నేడే ఏదైనా చెయ్యి. నౌ ఆర్ నెవర్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏమంటాడు? నౌ ఆర్ నెవర్. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు. నువ్వు తప్పించుకుంటున్నావు రేపని, అంతే. మత్తయి సువార్తలో ఏమన్నాడు? రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినం, రేపటి దినం రేపు అది చింతించుకో, అదే చింతిస్తుంది, నీకెందుకు? అంటే అర్థం ఏంటి? మనము రేపటి వారము రేపు అని ప్లాన్ వేస్తాం. రేపు అని ఒక 10 ఏళ్ళ ప్లాన్, పంచవర్ష ప్రణాళిక వేస్తాం. గవర్నమెంట్ 10 ఏళ్ళు నువ్వు నా భవిష్యత్తులో ఇంకా బతుకుంటాను అనుకుంటాం. నేడు ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుంది నీకు? ఈరోజే నీది, ఈరోజు నీది, నీ వశములో ఉంది కాలం కూడా. నువ్వు అనుకుంటే యేసును అంగీకరించవచ్చు, లేదు రేపు చూద్దాంలే అనుకుంటే రాత్రి చనిపోవచ్చు. చెప్పండి ఏంటిది అంటే, రేపటికి అనే కాలానికి నీ వశంలో అది ఉండదు. బాలసుబ్రహ్మణ్యం పాత పాట ఒకటి రాసి పాడాడు. రేపటి గూర్చిన చింత విడుము, రేపటి సంగతి రేపు చూచుకొను, మన అక్కరలు యేసు చూచుకొను. అది ఆ చరణం కంప్లీట్గా మతికి రాలే కానీ ఉంది, కొద్దిసేపు అట్లా మైండ్ పెట్టి వస్తుంది. రేపటి సంగతి రేపు చూసుకుంటుంది, నీకెందుకు? నువ్వు ఈరోజు దానవే, ఈరోజు వాడివే. నువ్వు దాచిపెట్టిందంతా ఏమైపోతుంది? నేడు దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందంతా ఎవరికి పోతుంది? భక్తిహీనుడు సంపాదించును కానీ వాడు అనుభవించలేడు. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇంకా చెప్పాలంటే భక్తిహీనులది, భక్తి పరులది, అందరిది అనుభవించేవాడు భక్తి పరుడే. యెషయా గ్రంథంలో అంటాడు, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. దేవుడికి స్తోత్రం కలుగునుగా. తెలుసా మీకు? భక్తిహీనులంతా సంపాదించినాక దేవుడు వీడు ఈరోజు రాత్రి పంపించండి అంటాడు. వాడు సంపాదించిన డబ్బంతా భక్తి పరులకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అది ఎందుకు సత్యం అంటే యెషయా గ్రంథంలో చెప్పాడు, జనముల ఐశ్వర్యం అంతా నీ యొద్దకు వస్తుంది, రహస్యములో ఉన్న ధననిధులు నీకు ఇస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు అవి ఎవరేశారు? సైతాన్ వేశాడు. కాబట్టి నేను పగలగొట్టి తీసి తలుపులు అన్నీ నీకు ఇస్తాను. హల్లెలూయా. ఇది రంజిత్ అన్నకు దేవుడిచ్చిన వాగ్దానం, కోరేషుకు దేవుడు చెప్పిన వాగ్దానం. మీరు చదవండి అది. కాబట్టి ఈ దినం దొంగ వాడు చనిపోయేదానికి చాలా గడియలు లేవు. మీరు చూడండి, ఎంత తెలివిమంతుడు, ఎంత విశ్వాసం చూడండి, ఎంత సమయోచిత జ్ఞానం ఉందో చూడండి. ఆ దొంగకి జ్ఞానం ఉంది కనుకనే ఆయన విశ్వసించాడు. ఇక కొన్ని గంటల్లో చనిపోయాడు. చెప్పాలంటే యేసుప్రభు కంటే ముందు చనిపోయాడు. రెండవ మాట అయిపోయిన తర్వాత 7 మాటలు మాట్లాడేంతవరకు యేసయ్య ఉన్నాడు కదా, కానీ వాడు లేడు. అప్పటికే వాడు చనిపోయాడు. మధ్యలో చివరి మాట వచ్చే లోపల లేడు. ఒకడు సైనికుడు వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారంటే దొంగలకు ఎముకలు ఇరగొడతారు, చనిపోకుండా ఉంటారు. కొంతమంది అట్లే వేలాడుతుంటారు. వాళ్ళు ఆ వేదన తట్టుకోలేక ఎవరినైనా తిడతారు. ఇంకా చచ్చిపోయేటప్పుడు భయం ఏందండి? పిలాతును కూడా తిడతారు తిట్టమంటే. అందుకే ఫస్ట్ నాలుక కోసేస్తారు. నాలుక బయటికి లాగి కోసేస్తారు. ఇక ఏం తిడతావు? నీ సావు నీది. అటువంటి ఘోరమైన చావులో నుండి త్రుటిలో ఒక్క అడుగులో తప్పించుకున్నాడు దొంగ. దేవుని స్తోత్రం కలుగునుగా. నేడు అనే దినమును కరెక్ట్గా వాడుకున్నవాడు ఆ వ్యక్తి. పిహెచ్డి చేసిన వాడికి కూడా తెలివి లేదు. చాలాసార్లు బాగా చదువుకుని తాగుతాడు, తింటాడు భార్య పిల్లలతో.
విరోధమైపోయి విడాకులు తీసుకుంటాడు, భయపడి భయంకరమైన జీవితం జీవిస్తూ చచ్చిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు సూసైడ్ చేసుకొని. కానీ వీడు జ్ఞానవంతుడా కాదా? జీవితం అంతా ఒక ఎత్తు, ఆ రోజు ఒక ఎత్తు ఆయనకు. ఆ రోజు ఏం దినం? నేడే అతని రక్షణ దినం. కాదని నువ్వు తిప్పుతావా? నీకు ఈరోజు రక్షణ దినం అయితే ఈరోజు నువ్వు పోగొట్టుకుంటే రేపు చూస్తాంలే ప్రభు అంటే, రేపు రాత్రే ఈరోజు రాత్రే నీ పరిస్థితి దేవుడు రాసి పెట్టుంటే ఏం చెప్తావు? ఒక చిన్న పిల్లోడు 14 ఏళ్ళ పిల్లోడు మొన్న చనిపోయినాడు హాస్పిటల్లో. వాడు చనిపోతానే భయంకరమైన లోతులేక అగాధం లేక ఆత్మ పడిపోతూ ఉంది. ఎంత చేసినా సాధ్యం కాలేదు. ఆ కిందికి అగ్నిగుండం మంటలు, అవి కేకలు, కోట్ల మంది ప్రజలు అరుస్తున్నారు. భూమి మీద పాపములు జీవించి చనిపోయిన వాళ్ళు అక్కడ ఏడుస్తుంటుండగా అతను అనుకున్నాడు, ఏంటి ఇది, నేను పైకి కదా పోవాల్సిందే అనుకుని. ఆయన అప్పుడే లూసిఫర్ లాంటి ముఖం వచ్చి వీడిని బంధించండా అని అంటుండగా ఒక వాయిస్ వినపడి, వాడిని బంధించద్దు, వాడిని తిరిగి తీసుకుని అన్నాడు. మళ్ళీ హాస్పిటల్కి ఆత్మ వచ్చేసింది. వాడు చెప్పాడు, నా లైఫ్లో నేను చూసినటువంటి కళ దర్శనాల్లో ఇంత భయంకరమైనది అనుభవించి చూసినది ఇంకొకటి లేదు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఇంకా కొంతకాలం బ్రతుకుతావు, నా గురించి నరకం గురించి సాక్ష్యం చెప్పు అన్నాడు. లేదనుకుంటున్నారా? లేదనుకునేటోళ్ళంతా ఎండలో పోయి ఒక గంట సేపు నిలబడిపోండి. ముందు ఎండ ఉందో లేదో చెప్పండి. ముందు ఏం చెప్పండి? ఎండ ఉందో లేదో చెప్పండి. ఒట్టి కాళ్ళతో ఎండలో నిలబెడితే నరకం ఈయనే కనపడుతుంది. కానీ చనిపోయిన తర్వాత ఆత్మ కాలటం ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక నెల అయినాక నాకు విడుదల వస్తుంది అనే నిరీక్షణ లేదు. సంవత్సరాలు కాదు, యుగ యుగాలు నీ ఆత్మ కాలుతుంటే అప్పుడు అనుకుంటావు, భూమి మీద ఎన్నిసార్లు సువార్త నాకు వినపడింది, లెక్క చేయకపోవటమే నేను చేసినటువంటి మూర్ఖత. రెండవ మాట ఏంటి? నువ్వు రక్షణ పొందింటే ఈ దొంగకు యేసుప్రభు ఏమిచ్చాడు, మరి నీకు నాకెందుకు ఇడు? నా పాయింట్ ఇదే, నా ప్రశ్న ఇదే. దొంగకు గన ఆయన నిజముగా అష్యూరెన్స్ నిశ్చయిస్తే నాకెందుకు, నీకెందుకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అనేక సార్లు సందేహానికి లోనయ్యేటట్టు చేశాడు సైతాన్, కానీ వాక్యం విడిపించింది. జాన్ బన్యన్ 1000 సార్లు లూసిఫర్ అన్నాడు నీకు రక్షణే లేదని. రక్షణ లేదన్న ప్రతిరోజు 2-3 రోజులు నిద్రాహారాలు ఉండవు, కానీ మళ్ళా దేవుని వాక్యం మాట్లాడి బలపరుస్తాడు, మళ్ళా విడుదల పొందుతాడు. ఇట్లా దేవుడే నడిపించాడు బన్యన్ను. ఎందుకంటే అతడు పరలోకం గురించి పాతాళం గురించి పుస్తకం రాయాలనేది దేవుని ప్లాన్. అందుకే ఒక పుస్తకం పేరుంది, పరలోక దర్శనాలు నరక దర్శనాలు అని. ఇంతలా పుస్తకం ఉంది. జాన్ బన్యన్ని చదవండి. పరలోకం చూడొచ్చు, నరకం చూడొచ్చు. ఎంతకాలం నువ్వు 10th క్లాసు చదువుతావు, డిగ్రీ చదువుతావు, నీ ఉద్యోగం చేస్తావు, నీ భార్య పిల్లలు అంటావు. స్వార్థం కొంతమందికి అయితే, నేను నా భార్య నా పిల్లలు అట్లని యేసు ప్రభు అనుకుంటే భూమి మీదకి రాడు, రక్షకుడు నీకు దొరకడు. నీకు రక్షణ ఇచ్చాడు అంటేనే అర్థం నువ్వు ఇతరులకు సువార్త చెప్పాలి, ఈ ఘోరమైన నరక శిక్షణ గురించి వాళ్ళకు ప్రకటించాలి. ఇది చెప్పి నిత్యాగ్ని గుండం పోతావురా నాయన అని చెప్పితే చాలామంది దానికి వేరే పదం పెట్టి క్రైస్తవులు హింసిస్తున్నారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? నువ్వు నరకంలో పడకూడదని ఆశిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రెండవ మాట ఏంటి? రెండవ మాట, ఒకవేళ యేసు ప్రభు కోణంలో నుంచి చూస్తే ఫస్ట్ది విజ్ఞాపన, రెండవది విమోచన. నేను పోయినసారి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ది క్షమాపణ, రెండవది రక్షణ నిశ్చయత. మూడో పాయింట్కి వద్దాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం.